హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం ఆటో ఎక్స్పో 2025పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ఎక్స్పో తమ ఉత్పత్తులను లాంచ్ చేయడానికి టాప్ కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కేంద్ర మంత్రి ఇటీవల ఓ ఈవీ కారుపై మనసు పడ్డారు. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఈ కారు ఎంతో అనువుగా ఉంటుందని సంబరపడ్డారు. ఈ ఆటో ఎక్స్పో ఆ కారు కూడా ప్రదర్శనకు రాను. వాయవే ఎవా కంపెనీ తన కొత్త ఈవీ కారు ఎవాను అధికారికంగా విడుదల చేసింది. డిజైన్తో పాటు ఫీచర్లలో ఈ కారు తన ప్రత్యేకతను కనబరుస్తుంది. ముఖ్యంగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఎవా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర కార్ల మాదిరిగానే ఉంటుంది. కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్తో పాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్లతో వస్తుంది. ఎవా డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే క్వాడ్రి సైకిల్ లాంటి డిజైన్తో ఆకట్టుకుంటుంది. ఈవీ మార్కెట్లో చిన్న కారుగా ఉన్న ఎంజీ కామెట్ కంటే ఎవా కారు కొంచెం పొడవుగా ఉంటుంది. పొడవైన వీల్ బేస్ ను ఈ కారు ప్రత్యేకతగా ఉంటుంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ కారు 3 సీటర్ వాహనం. డ్రైవర్ సీట్ అన్ని కార్లకు ఉన్న మాదిరిగానే ఉన్నా డ్రైవర్ పక్కన సీటు మాత్రం లేదు. అయితే కొనుగోలుదారులకు కావాలంటే సీటును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేలా ఖాళీ స్థలం ఉంది. ఎవా డాష్ బోర్డ్ డిజైన్ పర్వాలేదనిపిస్తుంది. ఇది డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్తో కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లతో వస్తుంది. అయితే ఎవా కారులో పనోరామిక్ సన్ రూఫ్ ఆకట్టుకుంటుంది. చిన్న కారులో పనోరామిక్ సన్ రూఫ్ అనేది ఉండదు. కానీ ఎవా ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ముఖ్యంగా సోలార్ రూఫ్, అంటే ఈ రూఫ్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సహాయపడుతుంది. అంటే సోలార్ రూఫ్తో మీరు సంవత్సరానికి 3000 కిలోమీటర్లు నడపొచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎవా ఈవీ కారు కాబట్టి చాలా మంది ఈ కారు రేంజ్ విషయంలో భయపడుతూ ఉంటారు. ఎవా కారు ఒకే ఛార్జిపై 250 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. సౌరశక్తితో నడిచే కారు కాబట్టి సంవత్సరానికి 3000 కిలోమీటర్ల వరకు దూసుకుపోవచ్చు. ఎవా 14 kWh కెపాసిటీతో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ఎవా ఈవీ కారు ద్వారా కిలోమీటర్కు 0.5 కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. అయితే ఈ కారు ధర మాత్రం అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు.